రాపూరు పట్టణంలోని చికెన్ వ్యాపారస్తుల తీరుపై ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తుండటంతో అటుగా వెళ్లే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు వెళ్లే మార్గంలో భోజనపల్లి దాటిన తరువాత ప్రధాన రహదారిపైనే కోళ్ల వ్యర్థాలు విసిరేస్తున్నారు. దీనివల్ల రోడ్డు పొడవునా భరించలేని దుర్వాసనొస్తోంది. వాహనదారులు ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ వ్యర్థాల కోసం కుక్కలు రోడ్డుపైకి చేరుతుండటంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. వ్యాపారస్తులు తమ లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారని, ఇంత జరుగుతున్నా పంచాయతీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు ఈ వ్యర్థాలను ప్రజలు సంచరించే ప్రదేశంలో కాకుండా నిర్మానుష్య ప్రదేశంలో వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు సయ్యద్. రాపూర్ మండల కోఆప్షన్లో ఉన్నాను. మేము రాపూర్ నుంచి నెల్లూరు పోవాలంటే ఒక 7 కిలోమీటర్ల దూరంలో భోజనపల్లి పంచాయతీలో కొండ ఉంది. కొండ ఎక్కి దిగాల. ఆ ఎక్కేగాడ చికెన్ వేస్టేజీ, చికెన్ వ్యర్థాలు తీసుకొచ్చి ఆడేసి ప్రయాణికులకు కానీ యాత్రికులకు కానీ నానా ముక్కు బూటలు అదిరిపోతున్నాయి. బాగా చాలా దుర్గంధభరితంగా ఉంటున్నది. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ తినేదానికి రాత్రిపూట అడవి పందులు కానీ అటువంటి జంతువులు వస్తుంటే వాటికి ఎక్కడ ఇబ్బందులు కలిగి ప్రయాణాలు లారీలు కానీ బస్సులు కానీ ప్రమాదవశాత్తు వాటికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఈ చికెన్ వ్యర్థాలు అక్కడ వేయకుండా దూరంగా తరలిచ్చి ప్రయాణికులను ఇబ్బందులు లేకుండా గురి చేయాలని కోరుకుంటున్నాను. ఉత్తర క్రియలు మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి మా అభివృద్ధికి బంగారు బాటలు వేసిన మంచి మనసున్న మహారాజు మా తండ్రి గారైన శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం నాడు స్వర్గస్థులైనారు. వారి పెద్ద కర్మ ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీసు దగ్గర గల మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు.